అదొక పల్లెటూరు. పచ్చటి పైర్లు, పాడి పంటలు, పక్షుల కుహకుహలు. ఇవే నా పల్లెంటే? కాదు కాదండి, ఇదొక ఆదర్శ గ్రామం. చుట్టూ అందమైన కొండలున్న కొండమడుగు గ్రామం. నల్గొండ జిల్లాలో కొలువైన ఈ పల్లె 4 సార్లు ఆదర్శ గ్రామంగా అవార్డును అందుకుంది. పల్లెంతా కడిగిన ముత్యంలా తళతళలాడుతూ కనిపిస్తుంది. హైదరాబాద్కి గంట ప్రయాణం దూరాన ఉన్న కొండమడుగులోకి కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుతామంటూ ఇదిగో ఈ కోణంగులు కోలో కోలోయమ్మ అంటూ అడుగుపెట్టారు. పెదాలపై సదా విరబూసే చిరునవ్వుల పారాణి, చలాకీ యువరాణి సోనీ. సన్నని నాజూకైన రూపం, నటనలో విశ్వరూపం, మాటల్లో నవనీతం అన్నీ కలిస్తే తనే మహేశ్వరి. బంగారు కొండ, అందాల మల్లెచెండ, అందాల కది గుప్తనిధి, సిరిమల్లెల శ్రీనిధి. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ, వెయ్యరో పువ్వుల హారాన్ని, ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. వెల్కమ్ టు కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మా కొండమడు గ్రామం తరఫున అలాగే కార్తీక షాంపూ తెలుగమ్మాయి తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లాలోని బంగారు కొండ లాంటి మన కొండమడు గ్రామానికి కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుదామని 3 కొంట కోణంగులు వచ్చేశారు, వస్తున్నారు, వచ్చారు. మరి వాళ్ళని పిలిచేద్దాం. కొంటె కోణంగులు రండి. జోరు పైకి తొక్కాలా, చుక్కలు చేతుల్లో చిక్కాలా, అమ్మరిది వెళ్ళు దక్కేలా, అమ్మమారు చేయత్తి మొక్కాలా, నింగి నేలా ఉప్పొంగేలా, సంతోషాలే చిందెయ్యాలా, గుళ్ళో దేవుడు సారథి కాగా, లారీ డ్రైవరు ఓనరు కాడా. పచ్చదనం పంచుకునే పండుగరా, దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ, వెయ్యరో పువ్వుల హారాన్ని, అమ్మాయిలు కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుదామని మా ఊరు వచ్చారు. మీ ముగ్గురు చాలా సంతోషం. మంచితనం, కష్టించే గుణం ఈ రెండు మా ఊరి ప్రత్యేకతలు. అందుకే మా గ్రామానికి 4 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది. మీ ముగ్గురు అంచెలంచెలుగా మా వారి మనసులో స్థానాన్ని సంపాదించుకోండి. మొత్తం 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లోనూ మీరు అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళల్లో ఒకళ్ళు అవుతారు కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మీ ముగ్గురు మరి మా ఊరు వచ్చారు. మీ పర్సనల్ లైఫ్ లో మీకు ఎవరికైనా ఈ పల్లెటూరి వాతావరణం ఎక్స్పీరియన్స్ ఉందా? అమ్మమ్మ వాళ్ళది చాలా విలేజ్ అనమాట. అది చాలా చాలా బాగుంటది. పాల్వంచ దగ్గర విలేజ్ అనమాట. పండుగలకి వెళ్తూ ఉంటాం. ఆ చుట్టాలంతా కలిసి అక్కడే చక్కగా కలుసుకొని ఎవ్రీ ఫెస్టివల్ చేసుకుంటూ ఉన్నాం. సంక్రాంతి, దీపావళి, దసరా
ఎనీ ఫెస్టివల్ అందరూ చక్కగా కలిసి చేసుకుంటాం. సిటీ లైఫ్ అలవాటు పడిన తర్వాత ఇవన్నీ కుదరట్లేదు అస్సలు. సో అందుకని నాకు విలేజ్ అంటే చాలా 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 ఇష్టం. నాకు ఒకసారి షూట్ జరిగినప్పుడు అవుట్డోర్ లొకేషన్ ఇలాగే అనమాట. సో అవుట్డోర్ లొకేషన్లో ఎక్కడ క్యారవాన్స్ అవన్నీ ఏం లేవు. అప్పుడు ఒక హట్లో వీ హ్యాడ్ టు స్లీప్ అనమాట. దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంత చల్లగా ఉండింది, ఎంత ప్రశాంతంగా ఉండింది, చాలా 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 బాగుండింది. మీది మహేశ్వరి గారు? నా చిన్నప్పుడు ఇన్ మై స్కూల్ డేస్ అన్నమాట, ఎవ్రీ హాలిడేస్ కి మేము అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరది? విజయవాడ, మంగళగిరి, గుంటూరు, ఆల్మోస్ట్ అందరు చుట్టాలు ఇల్లు అక్కడ పక్క పక్కకే ఉంటాయి కదా, ఏలూరు అలా ఊర్లు పక్క పక్కకి. సో ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళం అనమాట. ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అలా కాకుండా పొలాలని, వనభోజనాలని, కార్తీక మాసాలని, గుళ్ళకి అందరు కలిసి వెళ్ళే వాళ్ళం అనమాట. అండ్ ఇవాళ ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ అమ్మాయిల ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి మా వాళ్ళ మనసుల్ని ఎంత వరకు గెలుచుకుంటారో చూస్తాను. మొదటి అంచులోకి వెళ్దామా? రండి అమ్మాయిలు రండి. కార్తీక షాంపూ తెలుగమ్మాయి మొదటి అంచు. ఈ అంచు పేరు తాడమ్మ ఆడమ్మ. అక్కడ మొత్తం 4 సైజుల్లో ధాన్యం ఉంది. 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు. ఒక్కొక్క ధాన్యం బస్తా ఒక్కొక్క సైజులో 2 ఉన్నాయి. అక్కడ మీరు ఒక్కొక్కళ్ళుగా వచ్చి ఈ చట్రం, ఈ సర్కిల్లో నుంచుని ఆ తాడుని ఫస్ట్ 5 కిలోలు పెట్టుకుని లాగితే మా అన్నయ్య పైన ఉంటాడు. మీరు లాగిన బస్తాని మా అన్నయ్య అటు వేసుకుంటాడు. ముందు 5 వేసాక నెక్స్ట్ 10 వేయాలి, తర్వాత 15 తీసుకోవాలి, తర్వాత 20 తీసుకోవాలి. ముగ్గురు మొత్తం అన్ని పైకి పంపించాలి. మీ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరైతే మొత్తం అన్ని అతి తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు మొదటి అంచు దిగ్విజయంగా దాటుతారు. ఆ మిగతా 2 అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళకి మంచి ఆఫర్ ఉంది. ఇప్పుడు చెప్పను, ఒక అమ్మాయి గెలిచేస్తుంది కదా, అప్పుడు ఆ 2 అమ్మాయిలకి ఆఫర్ ఏంటో చెప్తా. అన్నయ్య రండి. నిధి రామ్మ ఫస్ట్. నిధి గారు మీరు రెడీయా? ఓకే రెడీ అండి. ఆడమ్మా ఆడమ్మా, మీ టైం అమ్మా, స్టార్ట్ అమ్మా, నవ్వమ్మా. ఈ టాస్క్ చెప్పినప్పుడు చూడ్డానికైతే ఈజీగానే ఉందనుకున్నాను, కానీ స్టార్ట్ అయ్యాక మాత్రం when I actually started up, చెప్పులు తీసి పరిగెత్తాలి. చెప్పులు తీయడంతోనే ఎండ కదా, కింద వేడి, ఇంకా ఇవి ఏవైతే ఉన్నాయో అవి గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. అరే భలే మోసేస్తున్నావే, సింగిల్ హ్యాండ్ లేడీ గణేశ్వా. ఒక్క చేత్తో పడేస్తున్నారు అన్ని. ఏం తింటున్నారు మీరు? 5 kgs ఎంత కూల్గా, ఎంత హ్యాపీగా, ఎంత యాగాల్లో అలా సరదాగా చేసేసాను. 10 kgsకి అసలు ఏం లేదు, మామూలుగానే ఉంది. అగైన్ 15 kgsకి ఒక్క 5% మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. అమ్మో బరువుగా ఉంది, ఎలా ఉంటుందో ఏమవుతుందో అని. బట్ దెన్ ఐ కుడ్ మేనేజ్ అనమాట. దాని తర్వాత 20 kgs. ఓ మై గాడ్, 20 kgs ఎంత హార్డ్గా ఉందో. ఏ జిమ్లో వెయిట్స్ అయినా ఏదైనా అసలు ఏది పనికి రాదు. సన్నటి స్లిమ్ సెల్ ఫోన్ పట్టుకునే చేతులు
బరువుల్ని లాగుతా ఉన్నాయా? లాగండి, అంతే అంతే, లాగండి. ఇంకా గట్టిగా అండి, లాగండి. ఏమండి టైం ఉంది, ఇంకా టైం ఇస్ రన్నింగ్ అవుట్. యు షుడ్. లాగండి. ఏం దేవుడు? అమ్మవారు దుర్గామాత. కొంచెం గారు, మీరు మొత్తం ఈ పరీక్షను పూర్తి చేశారు 6 minutes 7 seconds లో. తర్వాత వెళ్ళబోయే అమ్మాయి ఇది. ఈ సమయం స్టార్ట్ అయింది. జోరుగా లాగు, ఐలెస్సా. ఇంకా లాగు, ఐలెస్సా. జోరుగా లాగు, అదే లాగు. సర్కిల్ సర్కిల్. రైస్ బ్యాగ్స్ చూసిన తర్వాత అనిపించింది, ఆ మోస్తుంటే తెలిసిందనమాట. 5 kgs ఓకే, 10 kgs ఓకే, 15 kgs ఓకే, బట్ 20 kgs నాట్ ఓకే. బాబోయ్, అసలు అవి మోస్తుంటే 20 kgs అయితే ఏడుపు ఒకటి తక్కువ చెప్పాలని. సో చాలా టఫ్గా ఉంది. త్రీ మినిట్స్ 58 seconds లో 5, 10, 15 3 బస్తాలు పైకెక్కించారు సోనీ గారు. 20 కిలోల బస్తా వేయలేపారు ఆవిడ. బట్ గుడ్ ట్రై, వెల్ ట్రైడ్. ఇప్పుడు మహేశ్వర్ గారు వెళ్తారు. మహేశ్వర్ గారు రెడీ? మహేశ్వర్ గారు మీరు రెడీయా? వెళ్ళిపోవడానికా? రెడీయా మీరు? యువర్ టైం స్టార్ట్స్. వెయిట్ చెప్పండి. ఆడాలా? ఇందాక వచ్చి అన్నారుగా నేను గెలుస్తా, కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి. అలా అనలేదు. మీరు రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మరి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది.
తాడు అసలు లాగలేకపోతున్నాం. చూస్తున్నారు కదా మీరు, ఇంకా నా మెహందీ ఉంది కాబట్టి నా చేతుల్లో ఏం కనిపించట్లేదు. యాక్చువల్లీ ఇలా కట్ అయిపోతుంది. ఆ తాడు గ్రిప్ కి ఇలా క్యాచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని క్యాచ్ చేసేలోకి జారిపోతుంది. ఇంకా నా పర్సనాలిటీకి ఏమొస్తుంది, నేను లాగడం అంటేనే గొప్ప విషయం. టైం అయిపోతుంది. అవ్వని అవుతుంది. ఏం చేద్దాం, ఆడాలే. ఏం చేద్దాం, పట్టుకుని గుంజాలి తాడు. మహేశ్వరి గారు మీ అభిరుచులు ఏంటండి? గడ్డి. ఇంకో పాప, ఉడుం పట్టు బాగానే పట్టావు గానే ఒంట్లోనే ఇంకో 2 స్పూన్ల మాంసం ఉంటే బాగుండేదేమో. 15 kgs లాగడమే గొప్ప విషయం అనుకోండి. 20 kgs అయితే నిజంగా లాగలేకపోయాను. లాగుతున్నాను జారిపోతుంది, లాగుతున్నాను జారిపోతుంది. మహేశ్వరి గారు ఏమైందండి? ఏంటి పడిపోతున్నారు? సొమ్మసిల్లి పడిపోతున్నారు మహేశ్వరి గారు. మామూలండి ఇవన్నీ. చూడండి మా ఊళ్ళో మామూలు చూడండి. అమ్మాయి చేతులండి. అవునండి, మా ఊళ్ళో అమ్మాయి చేతులు ఇలాగే ఉంటాయి, రఫ్ గా. సరే మీరు డ్రాప్ అయ్యారు. మీరు 4 minutes 10 seconds లో 5, 10, 15 3 బస్తాలు పైకి ఎక్కించారండి. 20 ఎక్కించలేపారు కాబట్టి ఈ అంచు మొదలైనప్పుడు మీకు మాట చెప్పాను. ఇక్కడ వచ్చేయండి మీరు. ఈ మొదటి పరీక్ష మీకు మాట చెప్పాను. నేను ఏం చెప్పాను? ఆఫర్ ఉందా? బంపర్ ఆఫర్ అని చెప్పా. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే, నిధి గారు ఈ అంచు బాగా దాటారు కాబట్టి వాడిని పక్కన పెట్టేస్తే ఓడిపోయిన మీరిద్దరు 20 కిలోల వడ్ల బస్తాని తల మీద పెట్టుకుని కాళ్ళకి చెప్పులు గాని షూలు గాని లేకుండా ఒక 2 రౌండ్లు వేయాలి ఇక్కడ. ఇంకోటి చెప్పాలి మీకు, ఒక పక్క సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేసినందుకు. సెకండ్ చెప్పాడే కౌశిక్, ఓడిపోయిన వాళ్ళకి బంపర్ ఆఫర్ అని. నేను అనుకున్నాను చక్కగా ఏ బిస్కెట్స్ చాక్లెట్ ఇస్తారేమో తినడానికి అనుకున్నాను. మళ్ళీ 20 kgs మళ్ళీ పెట్టింది, నెత్తి మీద పెట్టి మళ్ళీ రౌండ్స్. మళ్ళీ భుజానికి బ్యాగ్ తగిలించుకొని స్కూలుకు వెళ్లడం, నెత్తి మీద మూట పెట్టుకొని తిరగడానికి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ చదువు కోసం తిప్పలు, ఇక్కడ తిండి కోసం పాటలు. కాడమ్మా ఆడమ్మా. ఆడలేకపోయామమ్మా. మరి పొద్దున్న రాగానే చెప్పారు కదమ్మా, నేను తెలుగమ్మా, నేను తెలుగమ్మా. అనుకున్నాం. ఇంకా 2 అంచెలు ఉన్నాయి. అంచెలంచెల్లో ఒక అంచె అయింది. సో ఈ అంచెలో నిధి గారు బాగా ఆడారు కాబట్టి మా ఊరి తరఫున ఒక చిరు కానుక. మొదటి అంచె పూర్తి చేసుకున్నాం. 2 అంచెలోకి వెళ్దాం. మీరు ఏమి చేస్తారో చూద్దాం. రండి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నమాట శ్రీనిధి నిజం చేసింది. మొత్తానికి మొదటి అంచెలో శ్రీనిధికి గట్టి పోటీ ఇద్దరులో ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. చూద్దాం 2వ అంచెలో ఏం జరగబోతోందో. చూశారుగా, అది ఉట్టి. దాన్ని మీరు కొడతారా, ఉలిక్కి పడతారా? కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో 2వ అంచె. ఈ అంచె పేరు ఉట్టి కొడతారా, ఉలిక్కి పడతారా? ముందు కళ్ళ గంతలు కట్టండి. ఆ తర్వాత ట్విస్ట్ ఉంటేనే బాగుంటుంది. కళ్ళకి గంతలు కట్టుకోండి. రెడీ అండి.
చాలా బాగుంది. మామూలుగా ఉట్టి కొట్టడం అంటే మామూలుగా కొడతాం, ఇలా కళ్ళకు గంతులు కట్టి అలా కొట్టించడం ఫెంటాస్టిక్, చాలా బాగుంది. కానీ గేమ్ అనగానే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా, సో మళ్ళీ ట్విస్ట్ ఉంది. ఇప్పుడు కళ్ళకి గంటలు తీసేయండి, ఇప్పుడు కొట్టండి. ఊపు కొట్టు రావడం కాదమ్మా, ఉట్టు మీద కొత్త అంత కాన్సన్ట్రేషన్ ఎట్టాలా. ఒరే ఏంది ఇది, ఉన్నట్టుండే హుషారుగా పరిగెత్తిందండి బుల్లమ్మాయి. అసలు తను అలా రియాక్ట్ అవుతుందని నేను అనుకోలేదు. జస్ట్ ఏదో ఆటలో అలా పుష్ చేశానో చేయలేదో ఐ డోంట్ ఈవెన్ నో. బికాస్ ఒక సైడ్ వాటర్ సైడ్ అది ఇలా కొట్టాలని అండ్ ఆల్ దాట్ వాజ్ హ్యాపెనింగ్. తను కింద పడిందేమో, బట్ దెన్ నేను కావాలని తను పుష్ చేయలేదు, కానీ తను కింద పడిపోయింది. కింద పడిపోయి షీ మేడ్ ఇట్ అ బిగ్ ఇష్యూ. కౌశిక్ గారు తనని పడేసింది కదా, నెక్స్ట్ నేను తోసేస్తాను. కౌశిక్ నేను ఎందుకు పడేస్తాను? సరే ఒక నిమిషం, నేను పడేసానా? నేను పడేసానా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం మహి వదిలేయండి. కమ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ప్లీజ్ టేక్ ఇట్. ఇది కరెక్ట్ కాదు. ఇన్ని రోజుల నుంచి నిధిని మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాను, బట్ తను సడన్ గా అలా తోసేసరికి ఐ వాజ్ రియల్లీ నేను షాక్ అయ్యాను. ఏంటితే నేను టాస్క్ కోసం గేమ్ షో కోసం నన్ను ఇలా తోసేసింది అనుకున్నాను, బట్ కింద పడిపోగానే నాకు నిజంగా మట్టి రాసుకుని పోయింది. అందుకే ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామూలుగా జెన్యూన్ గా ఆడు, నువ్వు కూడా ఆడుకో. ఒరే ఇదేందే, ఉన్నట్టుండే హుషారుగా పరిగెత్తారు బుల్లెమ్మలా. సాధారణంగా పొద్దున్న వచ్చారు, మీలో అంత ఐకమత్యం ఉందనుకుని ఇలా కొట్టేసుకుంటారేంటి నాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను, తను అంత సీరియస్ అవుతుందని నేను అసలు కదా బయట. అయ్యో ఎప్పటికీ మేము ఫ్రెండ్సే, ఎప్పటి నుంచో ఫ్రెండ్సే. నాకు అక్కడ మాట్లాడుతుంటే కూడా నవ్వాగట్లేదు, ఎందుకంటే ఐ వాజ్ స్టిల్ థింకింగ్ ఏంటి అంత కిడిష్ గా బిహేవ్ చేస్తున్నాను. అసలు నవ్వొచ్చేస్తుంది నాకు.
ఇప్పటికీ తను సీరియస్ గా ఉంటే అప్పుడు అర్థమైంది. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను అయితే కావాలని తోసలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫినిష్. ఈ రెండవ అంచెలో ముగ్గురులోకి ముందు ఉట్టి కొట్టింది సోను గారు. మా ఊరి తరఫున సోను గారికి చిరు కానుక చెవి దుద్దులు. ఉట్టి కొడతారా ఉలిక్కి పడతారా పూర్తయింది. తర్వాత అంచె మా ఊరి సంస్కృతి సంప్రదాయం, మా ఊరి నృత్యం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. అది చూసి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాం. కొంటె కోణంగులు పట్నం నుండొచ్చారు. పాపం పడరాని పాటలు పడ్డారు. మూడో అంచెలో దుర్గమ్మ ముందు సంప్రదాయ నృత్యం చేయబోతున్నారు. కార్తీక షాంపూ తెలుగమ్మాయి ముచ్చటగా మూడవ అంచులోకి వచ్చేసాం. మన ఊళ్ళో అమ్మవారు కొలువు ఉన్నారు. ఆవిడని చూస్తుంటే నిజంగా అమ్మవారు మన ముందు ఉందా అనిపిస్తుంది. అమ్మవారి ముందు ఆ ముగ్గురు వచ్చి నర్తించి ఆ ముగ్గురులో ఎవరవుతారో కార్తీక షాంపూ తెలుగమ్మాయి చూద్దాం. మీ అందరి ఓట్లతో వాళ్ళలో ఒకళ్ళని మీరు కార్తీక షాంపూ తెలుగమ్మాయిని చేయాలి. మరి చూద్దాం ఎవరు ఎలా చేస్తారో. అమ్మాయిలు వచ్చేయండి. వచ్చారు. ఇప్పుడు మీరు మూడో అంచెలోకి వచ్చేసారు. మా ఊరు అమ్మవారు ఇప్పుడు మీ ముందు మా ఊరి వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. అలాగే మీరు కూడా వాళ్ళు నర్తించిన తర్వాత అదే రేంజ్లో అదే ఉత్సాహంతో అదే ఎనర్జీతో మీరు నర్తించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ మూడో అంచె అయిపోయిన తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్లో మీ ముగ్గురు పేర్లు ఆ ఓట్ లిస్ట్లో ఉంటాయి. సో మీ ముగ్గురులో ఎవరైతే మా వాళ్ళ మనసులో గెలుచుకున్నారో వాళ్ళు అవుతారు ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మా ఊరి వాళ్ళ ఓటింగ్సే కాకుండా SMS రిక్వెస్ట్ కూడా ఉంటుంది. ముందు మనం మా ఊరి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూద్దాం. ముందు మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ప్రళయాగ్ని ప్రోద్భూత గంభీర దేహా శ్రద్ధామరుద్వేగ భూతృతాభీలా విష్ణు చక్రాలు నీ విక్రాంతి నేత్రాలు ఉగ్ర త్రిశూలాలు తీక్ష్ణమౌ ఘోరలు మార్తాండ బింబము మణిరాగ ధరించు బ్రహ్మాండమంత నీ పడగా ఆగ్రహావేశాల నీ మహాకృతి చూసి విశ్వమే విభ్రాంతి పడగా ఉన్మతింతును మాడి ధర్మము కాపాడి బ్రహ్మలిఖితము పాపరావే సాహో పరాశక్తి సాధ్వీ మహాశక్తి ముందుగా సోను అమ్మవారిని దివి నుంచి భూకి దింపాలి. ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్.
పొద్దున్నే మా ఊరు వచ్చారు, సరదాగా అంచెలుగా అన్ని అంచెల్లోనూ మీరు పాల్గొన్నారు, ఇప్పుడు నర్తించారు, ఏదో పూనకం వచ్చినట్టు మీరు కళ్ళు తిరిగి ఆల్మోస్ట్ పడిపోయారు. ఏమైందండి అసలు? ఇటువంటి సాంగ్స్ నాకు కొంచెం అలవాటు అనమాట, చేస్తున్నాను నేను. సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది అనమాట. ఇన్వాల్వ్ అయిపోయాను బాగా, అమ్మవారిని తలుచుకుంటూ బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఒకసారి మా వాళ్ళని అడగండి ఓటు. ఓకే, మీరు చూసారు కదా 3 రౌండ్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. ఐ మీన్ ఇంక 2 ఉన్నారు పార్టిసిపెంట్స్. ఒకవేళ మీరు నన్ను జీ తెలుగు అమ్మాయిగా చూడాలనుకుంటే కనుక ప్లీజ్ 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 నాకు ఓట్ చేయండి. నా పేరు సోనీ, నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఊరు జానకే కాకుండా సోనీ బుల్లితెర ప్రేక్షకులకు కూడా మీరు SMS రిక్వెస్ట్ చేయండి. నన్ను కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిగా చూడాలనుకుంటే మీరు ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి T అని టైప్ చేసి 5757 SMS చేయండి. ప్లీజ్ 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 ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ముందుకు రాబోయే అమ్మాయి మహి గారు. అడగండి మీ ఓటు. సో ఇవాళ కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి ఆడడానికి మీ ఊరు వచ్చేసాను. మీకు నా పర్ఫార్మెన్స్ గనుక నచ్చినట్టయితే మీరు అందరూ ఓట్ చేసి నన్ను గెలిపించండి. SMS రిక్వెస్ట్. సో మీకు గనుక నా పర్ఫార్మెన్స్ గనుక నచ్చినట్టయితే ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి B అని టైప్ చేసి 5757 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. గిరి గారు, ఇప్పుడు మీ వంతు. శతకో
ఊరిలో ఈ కోణం ఉందని మాకు తెలియదు. అటు వెళ్ళారు, పసుపు చల్లారు, కుంకం చల్లారు, పసుపు రాసుకున్నారు, దిగారు, దూకారు. ఇలా అవుతుందని నాకు తెలియదు. ఇలా చంద్రవందర చేసి మొత్తానికి మా ఊరి గచ్చుని పగలగొట్టేశారు. మా వాళ్ళని అడగండి మీ ఓటు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ మీ ఊరు కొండమడికి వచ్చాను, నాకు చాలా నచ్చింది. కార్తిక షాంపూ జీ తెలుగు అమ్మాయిగా ఒకవేళ నేను మీకు అనిపిస్తే ప్లీజ్ నా కోసం ఓట్ చేయండి. చేస్తారా? గుడితల ప్రేక్షకులకు కూడా SMS కార్తిక షాంపూ జీ తెలుగు అమ్మాయిగా నేను మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మీరు ఓట్ చేయాలంటే ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి A అని టైప్ చేసి 57575 కి SMS కొంటికోణంగులు నల్గొండ జిల్లా కొండమడుగు గ్రామానికి వచ్చారు. 3 అంచెల్లో పల్లె జీవనం రుచి చూశారు. ఈ ముగ్గురిలో ఓటింగ్ ద్వారా ఎవరు కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుతారో చూద్దాం. ఈ వారం కార్తీక షాంపూ తెలుగమ్మాయి 341 ఓట్లతో 3వ స్థానంలో ఉన్న తెలుగమ్మాయి ఎవరంటే చెప్పడు టెన్షన్. నిధి. ఓట్లతో ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఎవరంటే 378, 3 ఓట్లతో అమ్మాయి గెలిచింది. ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఎవరంటే ఎవరు? ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి 381 ఓట్లతో మహేశ్వరి. మా ఊరి తరఫు నుంచి చిరు కానుక. ఇదండి ఈ వారం కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మళ్ళీ వచ్చే వారం ఇంకో 3 అమ్మాయిలతో మీ ముందుకు వస్తాడు. అప్పటిదాకా టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.